JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం పాస్టర్ అజయ్ బాబు గారి గురించి. అసలు ఆయన అరెస్ట్ చేసినారా, లేదంటే కిడ్నాప్ చేసినారా, లేదంటే చంపేసినారా, ఈ మూడు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏమరా అంటే ఆల్రెడీ మనం చూసినాము, ఈ వీక్ లోనే జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయాక ఆల్రెడీ అజయ్ బాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినారు. అదేంటి అని అంటే, నాకు ప్రాణహాని ఉంది, నాకు కాల్స్ వస్తున్నాయి, నన్ను చంపేస్తాను అని చెప్పేసి. సో ఇంత చెప్పినా ఆయన చెప్పి ఒక 2-3 days కూడా అవ్వలేదు, అప్పుడే ఆయన మిస్సింగ్. సో ఎందుకు మిస్సింగ్ అంటున్నానంటే, ఒక వ్యక్తి నీకు స్టేషన్లో కనిపించినప్పుడు అరే ఉన్నాడులే అనుకుంటాం, అది మిస్సింగ్ కేసు కాదు. ఓకే, ఆయన పైన కేసు ఫైల్ అయింది, సో ఆయన అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనుకుందాం. ఓకే, కానీ అదేది నీకు కనబడినప్పుడు దాన్ని మిస్సింగ్ అనుకోవాలా, లేదంటే చంపేశారు అనుకోవాలా, ఏమనుకోవాలి? సో వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వాల్సింది డిపార్ట్మెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఎవరైనా మీరు చూసుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఒక దానిపైన ఫైల్ అయినప్పుడు బేసిక్గా ఏం చేస్తారండి, మీకు కాల్ వస్తుంది పిఎస్ నుంచి, మీ పైన కేసు ఫైల్ అయింది, లేదంటే మీ పైన కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఒకసారి వచ్చి మాట్లాడండి స్టేషన్కి అని చెప్పేసి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆయనకు ఫోన్ చేయలేదు ఎవ్వరు, డైరెక్ట్ అటాక్. ఏమిరా అంటే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర ఏదో సిసి కెమెరాలు ఏదో పాడైపోయినాయి అని చెప్పేసి ఆయన రిపేర్ చేయించుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ నైట్ 8:30 PM ఏమిరా అంటే, పొద్దుగాలంతా మరి ఏం చేసిరు, మరి నైట్ పూట పోయి ఒక మనిషికి నువ్వు ఫోన్ చేయకుండా, లేదంటే ఒక కంప్లైంట్ వాళ్ళకు ఒక కాల్ చేసి మీ పైన ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, లేదంటే మీ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది అని చెప్పినా బాగుంటుంది ముచ్చట. అదేవి చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయింది కూడా ఒక విచిత్రమైన గాదేమిరా అంటే, వెళ్ళింది కూడా ఏ కార్లో తెలుసా అండి, MH మహారాష్ట్రకి సంబంధించిన కార్లో వెళ్ళారు. తెలంగాణలో కార్లు కరువైనాయా చెప్పలేము, అయ్యుండొచ్చు, మేబీ లేదేమో, కార్లు కూడా లేవేమో మరి పోలీసు వాళ్ళకి. ఆలోచించుకోవాల్సిన విషయం ఇదంతా. క్రైస్తవులందరూ కానీ ఇంకెవరైనా కానీ, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లిమ్స్ అయినా, యాజ్ ఏ హ్యుమానిటీ మనం చూపించాలి. అది ఎవరైనా సరే, ఎవరి మతాలలో ఇలాంటివి జరిగినా కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా మనం ఆలోచించాలి అని చెప్పేసి నేను అంటున్నా. ఓకే, సో ఆయనని కార్లో తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ వైఫ్ కన్నా ఇట్లా అరెస్ట్ చేస్తున్నాం ఏవి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఏం చెప్పాడు, వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి నా పైన ఇట్లా ఎవరో కేసు పెట్టారంట, నన్ను అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ అర్బన్ పోలీస్ స్టేషన్ అనేది వాళ్ళ స్థానిక పోలీస్ స్టేషన్ అనమాట. సో సరే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళ వైఫ్ కానీ ఆయనకున్న సన్నిహితులు కానీ వాళ్ళందరూ పిఎస్ దగ్గరికి వెళ్ళారు. అర్బన్ పిఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పింది ఏమిరా అంటే, లేదండి హైదరాబాద్ నుంచి వచ్చారు కొంతమంది పోలీసులు, వాళ్ళు తుకారం స్టేషన్కి తీసుకెళ్ళినారు, అక్కడ ఉంటాడు ఆయన ఉప్పల్లో కానీ అక్కడ కానీ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. అక్కడ అడిగితే లేదండి ఉప్పల్లో కంప్లైంట్ ఇచ్చారు ఆయన పైన అన్నారు. ఉప్పల్కి వెళ్ళారు, అక్కడ లేరు. ఎందుకు ఇదంతా ట్రయాంగిల్ చేస్తున్నారు నాకు ఇక్కడికి నాకు అర్థం కాదు. ఇంకొకటి, పోయే ముందు ఒక వ్యక్తి పైన కేసు ఫైల్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేట్ ఇవ్వాలి. సరే నువ్వు ఇవ్వలేదు, ఎట్టకెళ్ళకి నేను ఏమంటా అంటే, తీసుకపోయాను, కనీసం వాళ్ళంతల వాళ్ళు వచ్చి నీ స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కదా, అవును ఉన్నాడు మా దగ్గరనే అని చెప్పేసి. ఇప్పటికీ ఒక వ్యక్తిని చూపించట్లేరు అని అంటే అసలు ఏమనుకోవాలి? ఇది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే మనకంటూ ఒక లా ఉంది, చట్టం ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. మరి దీనికి ఎవరు సపోర్ట్ ఉన్నారు ఏంటి అన్న విషయం ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఖచ్చితంగా ఒక మనిషిని, ఒక వ్యక్తిని ఇలా చేయడం అనేది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి అయినా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి, వాళ్ళ అన్నగారు కానీ చాలా మంది ఫైట్ చేస్తున్నారు, తుకారం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినారు. మీరు నిజంగా ఈ విషయంలో నేను అడగాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఒకవేళ మీరు అరెస్ట్ చేయలేదంటే మాకు తెలీదు అని చెప్పేసేయాలి. అరెస్ట్ చేసినామని చెప్పేసి అంటున్నారు, చేసినప్పుడు ఆ పర్సన్ ఏడి? ఇప్పుడు ఇంకొకటి, నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు అందరికీ బేసిక్గా అందరూ తెలుసు, ఒక వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు 24 hours ఎఫ్ఐఆర్ ఫైల్ని ఎక్కడ మూవ్ చేస్తారు, కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
24 hours కాదండి, నాకు తెలిసి 2 days అయిపోతుంది. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఆయన మీద వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఇగో ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పేసి పోవాలి కదా నోటీసులు, అక్కడ పోలేదు. పోనీ ఎఫ్ఐఆర్ ఫైల్ అనేది కోర్టుకి వెళ్ళాలి కదా, సబ్మిట్ చేయాలి కదా, అక్కడ వెళ్ళలేదు. కోర్టుకి వెళ్లకుండా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేట్ ఇవ్వకుండా వీళ్ళు ఎవరండి అసలు? డిపార్ట్మెంట్ ఎవరు? సొంతంగా ఒక మనిషి మీద అటాక్ చేసి హింసించడం. అండ్ ఇంకొకటి, హింసించిర్రు అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, అక్కడ పాస్టర్ అజయ్ బాబు గారి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్గా ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఏమి అంటే, నేను అజయ్ బాబు దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అంటే ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఆయన ఏమంటున్నాడు, నాకు అస్సలు ఇక్కడ నాకు మంచిగా లేదు, నన్ను ఏదో చేసేలా ఉన్నారు అంటే ఒక వ్యక్తికి అర్థం కాదండి చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి ఫోన్లు మాట్లాడుతారు, ఏమేమి ప్లానింగ్స్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకు ఏదైనా ఉంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతాయి. అలా కాకుండా ఇంతలా ఒక సినిమాటిక్ లెవెల్లో మనిషిని పట్టుకోవాలి, ఇక ఒక ఇంటిమేట్ బయటికి ఇవ్వద్దు అని అంటే ఎంతమందిని భయపెడతారు? మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అయిపోయారు, ఈరోజు అజయ్ బాబు గారు కూడా అయిపోయారు అనుకుందాం. ఎంతమందిని ఇలా భయపెడతారు? అండ్ ఇంకొకటి, కేసు పెట్టింది నేను వేరే మతాల గురించి కానీ ఎవరి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎవరి గురించి నేను మాట్లాడతలేను, ఆల్ ఆర్ ఈక్వల్, ఓకేనా? సో నేను మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ అజయ్ బాబు గారి మీద కేసు ఫైల్ అయింది కూడా, ఆయన మీద కేసు పెట్టింది కూడా పాస్టర్ జోసఫ్ గారు, ఓకే? అండ్ క్రిస్టియన్స్కే ఇక్కడ జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు. క్లియర్గా చెప్పాలంటే ఏమిరా అంటే వీళ్ళకి ఐక్యత లేదు. ఈరోజు అనుకుంటుండొచ్చు క్రిస్టియన్స్, ఏమక్క ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పేసి. ఏదైనా నిజాలు మాట్లాడాలి, ఏదున్నా ఉండాలన్నట్టు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. ముందు క్రైస్తవులకి ఐక్యత ఉంటే అన్ని బాగుంటాయి. వీళ్ళకి ఐక్యత లేదు కాబట్టే ఇలా ఏడ్చింది. మీకు ఐక్యత లేకుండా పోయి హిందూస్ మీద పడి ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఉండాల్సిన ఐక్యత మీలో ఫస్ట్. మీరు ఐక్యతగా ఉంటే ఎవ్వరు రారు కదా. మీకు ఐక్యత లేనప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళే. సందు దొరికిందంటే ఎవరైనా వస్తారు, ఫస్ట్ మీరు ఐక్యత ఉండాలి కదా. సరే, ఇదంతా ప్రాబ్లం ఎక్కడరా వచ్చింది, దేనికి? మరి అజయ్ బాబు పాస్టర్ ఏం చేసినాడు అంతగానం అని చెప్పేసి అనుకుంటుండొచ్చు. అంటే ఎవరన్నా హత్య చేసిందా, లేదంటే ఎవరు ఇంకేమైనా చేసిండా, మానభంగాలు చేసిండా, ఇంకేమైనా చేసిండా? ఎందుకు నేను ఇంతగానము ఒక క్రిమినల్ లాగా తీసుకెళ్లి లోపడేసి అసలు ఆయన చూపించట్లేరు అంటే ఏం జరిగింది, ఎందుకు కేసు ఫైల్ అయింది అని అంటే, ఒక ఇంటర్వ్యూలో పాస్టర్ అజయ్ బాబు గారు ఏం మాట్లాడినారంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నేర్చుకున్న దాంట్లో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అందరూ పాస్టర్ అజయ్ బాబులే గారు కదా, సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇక్కడ అదే బైబిల్ గ్రంథం ఒకరికి ఒకలా అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకొకలా అర్థమవుతుంది. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో అది బైబిల్ గ్రంథం కానీ ఇంకా ఇతర గ్రంథాలు కానీ ఏవైనా అందరికీ ఒకేలాగా అర్థం అవ్వదు. సో పాస్టర్ అజయ్ బాబు గారికి ఉన్న జ్ఞానం బట్టి, ఆయనకు అర్థమైన దాన్ని బట్టి, ఆయన స్టడీ చేసిన ప్రకారం ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పినాడు. ఏమి అనంటే, నా విగ్రహాలకి నేను పూజించను, ఒకవేళ జీసస్ విగ్రహం ఉన్నా కానీ తీసుకురండి, నేను పగలగొట్టేస్తా అన్నాడు. ఇక్కడ ఆయన అన్నది హిందూస్ని అనలేదు, ముస్లిమ్స్ని అనలేదు, ఎవరిని అనలేదు. ఒకవేళ జీసస్ విగ్రహం ఉన్నా తీసుకొచ్చేసేయండి, నేను పగలగొడతా అని చెప్పేసి ఆయన అన్నాడు. అన్నప్పుడు సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది అన్న కదా, అన్న దాంట్లో ఈయనకి ఇలా అర్థమైంది, మీకు ఇంకొకలాగా అర్థమైందేమో. సో ఇప్పుడు ఎవరైతే క్యాథలిక్ కి సంబంధించి పాస్టర్ జోసఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అజయ్ బాబు గారి పైన కేసు పెట్టడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళని వీళ్ళని అనడం కాదండి, ఫస్ట్ క్రైస్తవులు ఒక యూనిటీకి రండి. మీరంతా ఒక యూనిటీకి వచ్చినాకనే ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇదంతా అంటే ఏదో చెయ్యాలి అని కాదు, ఒక మాట మీద నిల్చొని మీరు ఉంటే బెటర్. కానీ ఈరోజు ఈ పాస్టర్ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టడం, ఆయనని అంత ఇబ్బందులకు గురి చేయడం అనేది ఎందుకు ఈ టాపిక్ పైన ఇలా మాట్లాడుతుంటే, వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు, అజయ్ బాబు గారు వాళ్ళ అన్నగారు కూడా చెప్పారు, ఆయన కొంచెం హెల్త్ కండిషన్ బాగుండదండి, మాకు జస్ట్ చూపిమనండి అని చెప్పేసి. ఎవడి కడుపులో వచ్చే నొప్పి పైనకి ఎవరికి కనిపించదంట, ఎందుకంటే వాళ్ళ కడుపులో వస్తుంటారు కదా, పైనకి మనకి కడుపు మంచిగానే కనిపిస్తుంది. సో
అదే అనమాట బేసిక్ గా వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి. సో అది కూడా మనము ఆలోచించాల్సిన విషయం ఈరోజు. సో ఆయన హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు అంటున్నారు కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఒక మనిషిని తీసుకెళ్ళి హింసించడం కానీ, లేదంటే ఏది హింసించకపోయినా అట్లా సైలెంట్ గా అలా పెట్టినా కానీ ఇతర వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత అదవుతున్నారు, వాళ్ళ చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళు ఎంత మనస్తాపానికి గురవుతున్నారు, ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలాంటివి నేను చూడలేదు. ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద మర్డర్లు చేసి ఇలాంటివి కూడా చేస్తారు. తీసుకుంటే అందరికీ సమన్యాయంగా ఒకటే యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి మన దేశంలో చాలా మంది మర్డర్లు చేశారు, ఎన్నెన్నో చేశారు, క్రైమ్లు చేశారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇలాగే అండర్ గ్రౌండ్ లో పెట్టండి బెటర్. ఎందుకంటే చిన్న గోరంత తప్పు చేసినోనేమో కొండంత మన పైన ఇష్యూ క్రియేట్ చేస్తారు, కొండంత తప్పు చేసినేమో గోరంత అన్నట్టు వదిలేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేనంట. సో ఒకవేళ ఈయన చేసినారా, ఈయన తప్పు చేసిండి ఇలా మాట్లాడడం అంటే, తప్పుకి శిక్ష అనేది ఒకటి ఉంటుంది. ఆ శిక్ష వేయాల్సింది డిపార్ట్మెంట్ కాదు, న్యాయస్థానం అన్నట్టు మనకు ఒకటి ఉంది. మనకి హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, మనకంటూ ఒక న్యాయస్థానం ఉంది. వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు, ఏం చేయాలి, పాస్టర్ అజయ్ బాబు గారిని అని చెప్పేసి వదిలేసేయండి. కానీ డిపార్ట్మెంట్ ఈరోజు వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళి ఇలా ఆయన ఇబ్బంది పెట్టడం, చూపించకపోవడం అనేది, అసలు ఆయన ఏం చేసిరు అనేది మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఇన్ కేసు ఆయనకి రేపు ఏదైనా అయితే ఖచ్చితంగా మన సైడ్ అయితే మత కలహాలు అనేవి పెరిగి ఇది పెద్ద ఫైట్ అవుతుంది. అంటే మనలో మనకి ఒక శాంతియుక్తంగా లేకుండా ఇలాంటివి ఒకటి అవుతాయి కాబట్టి సో దీని గురించి కూడా ఒకసారి ఆలోచించి సో దీని గురించి ఆన్సర్ ఇవ్వాలని, అసలు పాస్టర్ అజయ్ బాబు గారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా ఆయనను చూపించాలని చెప్పేసి ప్రతి మీడియా కోరుకుంటుంది. యాజ్ ఏ హ్యూమానిటీ, హ్యూమన్ బీయింగ్, అంతే తప్పితే ఏ మతం కోసమో ఇంకో మతం కోసమో సపోర్టింగ్ అయితే అస్సలు కాదు. యాజ్ ఏ హ్యూమానిటీతో ఇదైతే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.